హాయ్! వెల్కమ్ బ్యాక్ టు గ్లోయింగ్ స్కిన్ లవర్. ఈరోజు మనం స్కిన్ అంటే ఏంటి? ఏ ఇంగ్రీడియెంట్స్ యూజ్ చేయాలి? పీఏ రేటింగ్ ఇదంతా ఈ 1 మినిట్‌లో మాట్లాడుకుందాము. మీకు ఆల్రెడీ తెలుసుంటే 1 మినిట్ స్కిప్ చేసేయొచ్చు. యూవీఏ, యూవీబీ అంటే అల్ట్రావైలెట్ ఏ, అల్ట్రావైలెట్ బి వీటి నుంచి మన స్కిన్‌ని కాపాడుకోవడం కోసమే మనం సన్ స్క్రీన్ అనేది రాసుకుంటాం. సో, ఎస్‌పీఎఫ్ 50, ఎస్‌పీఎఫ్ 30 అన్నీ యూవీబీ ప్రొటెక్షన్ కమ్స్ అండర్ వస్తాయన్నమాట. సో, యూవీబీ అనేది ఎంతుంటది అనేది ఎస్‌పీఎఫ్ 15, 30, 50 అని ఉంటాయి కదా! వీటి మీద డిపెండ్ అయ్యి ఉంటది. మోస్ట్‌లీ 50 అయితే 98-99% ఆఫ్ ది మనకు బ్లాక్ చేస్తది. దీనివల్ల ఏంటంటే ఇప్పుడు యూవీబీ మనకి ఎఫెక్ట్ ఏంటి? ఇప్పుడు యూవీబీ లేకపోతే రెడ్‌నెస్, సన్‌బర్న్ అవన్నీ జరుగుతుంటది. మన ఫేస్ మీద గాని, మన స్కిన్ మీద గాని. సో, పీఏ రేటింగ్ ఇవన్నీ యూవీఏ కమ్స్ అండర్ వస్తాయి. సో, పీఏ రేటింగ్ ఎక్కువుంటే మనకి ఎక్స్‌ట్రీమ్‌లీ యూవీఏ రేటింగ్ అనేది నుంచి కాపాడుకోవచ్చు. యూవీఏ రేస్ నుంచి. సో, యూవీఏ రేస్ మనకి ఎఫెక్ట్ ఎలా ఇస్తాయి? మనకి డీప్‌గా మన స్కిన్‌లోకెళ్ళిపోయి మనకి పిగ్మెంటేషన్, ట్యానింగ్ ఇవన్నీ వస్తాయి. సో, మీరెప్పుడైనా సన్ స్క్రీన్ సెలెక్ట్ చేసుకోవాలి అనుకుంటే ఎస్‌పీఎఫ్ 50+ పిఏ డబుల్ ప్లస్ ఉన్నది సెలెక్ట్ చేసుకోవడానికి ట్రై చేయండి. అలాగే ఇంగ్రీడియెంట్ లిస్ట్ మనం ఖచ్చితంగా చెక్ చేయాలి. ఏదో ఒక ఇంగ్రీడియెంట్ మీ సన్ స్క్రీన్‌లో అనేది ఉంటది. ఇప్పుడు నేను ఇయన్నీ చూపిస్తున్న ఓల్డ్ ఫిల్టర్స్. వాటి వల్ల ఏంటంటే మన బ్లడ్ సెల్స్‌లో కలిసే అవకాశం ఎక్కువ ఉంటది కాబట్టి, సో వీటి వల్ల క్యాన్సర్స్ వచ్చే అవకాశం ఉంటది. అంతేగాని సన్ స్క్రీన్‌లు రాసుకుంటే క్యాన్సర్ వస్తదనేది అబద్ధం. సో ఈ సన్ స్క్రీన్ లిస్ట్‌లు మీరు చూసుకోండి. ఇప్పుడు ఈ స్క్రీన్ షాట్ తీసుకొనైనా మీ ఇంగ్రీడియెంట్ లిస్ట్‌లో చెక్ చేసుకోండి. ఓకే. న్యూ ఫిల్టర్స్‌తో ఉన్నయైతే బెస్ట్ మన స్కిన్‌కి. సో ఫస్ట్ బీఓజే ఇది వాళ్ళ న్యూ వెర్షన్. ఇది వాళ్ళ ఓల్డ్ వెర్షన్. సో, మనం సింట్రీ కూడా కంపారిజన్ వీడియో చేసాం. కావాలంటే చూడండి ఆ వీడియో కూడా. ఇది రౌండ్ ల్యాబ్. ఇది రియల్లీ కొరియన్‌లో ఫేమస్ అయిన సన్ స్క్రీన్. క్లేర్స్ మీ అందరికి ఐడియానే ఉండుంటది. అండ్ నెక్స్ట్ కాస్రెక్స్. ఇది కాస్రెక్స్ ఇన్విజిబుల్ సన్ స్క్రీన్. ఓల్డ్ వెర్షన్ కాదు. ఇది న్యూ వెర్షన్. సో, ఇప్పుడు ఇది ఎవరికి సూట్ అయ్యిద్ది? ఎలా ఉంటది స్కిన్ మీద? అవన్నీ ఈ వీడియోలో మనం డీటెయిల్‌గా మాట్లాడుకుందాం. ఫస్ట్ సన్ స్క్రీన్ బ్యూటీ ఆఫ్ జోసన్. బీఓజే అని కూడా అంటారు. కింద నేను మీకు అంటే ఎంత ప్రైస్‌కి వస్తది మనకి అనేది మెన్షన్ చేస్తున్నాను. మీరు ఏ యాప్స్‌లో అయినా ట్రై చేయండి. అంటే ఆ ప్రైజెస్ కన్నా ఎక్కువ పెట్టొద్దు. మనకు ఆ ప్రైజెస్‌లో ఈజీగా వస్తది. కొంచెం చెక్ చేసుకుంటూ ఉండండి. పిఏ రేటింగ్ కూడా పైన మెన్షన్ చేస్తున్నాను. అలాగే ఇంగ్రీడియెంట్ లిస్ట్ వచ్చేసి దీనిలో మనకు అన్ని న్యూ ఫిల్టర్సే యూజ్ చేశారు. సో ఎటువంటి హార్మోన్ ఇంబాలెన్స్ చేసేవి గానీ, లేదంటే బ్లడ్ సెల్స్‌లో కలిసేవి గానీ అస్సలు యూజ్ చేయలేదు. వీళ్ళ ట్యూబ్ టెక్స్చర్ చూసారా? అంటే ప్రొడక్ట్ బయటకి స్పిల్ అవ్వకుండా చాలా మంచిగా యూనిక్‌గా ఉంది. సేమ్ లైకే ఈ సింట్రీ. సో, మనం దీని ప్రొడక్ట్ అసలు ఎలా ఉంటది? టెక్స్చర్ ఎలా ఉంటది? మీ స్కిన్ మీద ఎలా ఉంటది? ఏ స్కిన్ టైప్‌కి అనేది ఇప్పుడు మాట్లాడుకుందాం. టెక్స్చర్ అనేది చాలా లైట్ వెయిట్ ఉంటది. దీనిలో ప్రోబయోటిక్స్ ఉండటం వల్ల అది సూట్ అయిన వాళ్ళకి ఈ సన్ స్క్రీన్ మోస్ట్‌లీ సూట్ అవుతది. మోస్ట్‌లీ ప్రోబయోటిక్స్ అందరికీ సూట్ అయ్యిద్ది. సెన్సిటివ్ స్కిన్ పీపుల్‌కి మాత్రమే సూట్ అవ్వదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నా సెన్సిటివ్ స్కిన్నే. అందుకే నాకు సూట్ అవ్వలేదు కాబట్టి చెప్తున్నా. సో, మీది ఆయిలీ స్కిన్నే అంటే మీది ఏమంత సెన్సిటివ్ స్కిన్ కాదు. జస్ట్ ఆయిలీ స్కిన్. మీ స్కిన్ మీలా కనపడాలి అనుకునే వాళ్ళకి దిస్ ఈస్ ద బెస్ట్ సన్ స్క్రీన్. సో, నేను మీకు 1 మినిట్ ఆగాక కూడా చూపిస్తా. సో, మీకు క్లారిటీ వస్తదనమాట. ఎలా ఉంటది మీ స్కిన్ మీద అనేది. చాలా లైట్ వెయిట్. చూసారా ఎంత ఈజీగా అబ్జర్వ్ అయిపోయిందో స్కిన్‌లో. అంత లైట్ వెయిట్ ఉంటది. సో, మీది ఆయిలీ స్కిన్ అయితే మీరు ట్రై చేయాలి అనుకుంటే కొరియన్ సన్ స్క్రీన్‌లో యూ మస్ట్ ట్రై దిస్ బీఓజే లైట్ వెయిట్ వర్షన్. ఓకే. సో, మీకు అసలు ఏమైనా డిఫరెన్స్ తెలుస్తుందా? ఇంకా కొంతసేపు ఆగాక అస్సలు తెలీదు. సో, మనం బ్యూటీ ఆఫ్ జోసన్ నుంచి వాళ్ళ రియల్ వర్షన్ అంటే కొంచెం థిక్ వర్షన్ ఇది ఆల్మోస్ట్ అయిపోయింది. దీని టెక్స్చర్ ఎలా ఉంటది అనేది చూపిస్తాను. సో, ఇది మీకు నార్మల్ స్కిన్ పీపుల్‌కి సూట్ అయిద్ది. నార్మల్ స్కిన్ పీపుల్‌లో కూడా సెన్సిటివ్‌నెస్ ఏమి లేదు. జస్ట్ నార్మల్ స్కిన్నే నాది అని ఫీల్ అయిన వాళ్ళకి ఇది సూట్ అయిద్ది. దీనిలో అన్ని న్యూ ఫిల్టర్స్ యూజ్ చేశారు. ఇందాక దాని మీద ఇది కొంచెం థిక్‌గా ఉంది. మీరు అబ్జర్వ్ చేస్తుంటే కొంచెం థిక్‌గా, అంతగా ఏం కాదు, కొంచెం థిక్‌గా ఉంటుంది. సో, ఇది నార్మల్ స్కిన్ పీపుల్‌కి ఈజీగా వెళ్ళిపోద్ది. దీనిలో కూడా అన్ని న్యూ ఫిల్టర్స్ యూజ్ చేశారు. అండ్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ సన్ స్క్రీన్ ఫర్ నార్మల్ స్కిన్ పీపుల్. మీరు నార్మల్ స్కిన్ అయితే మీకు ఒక బెస్ట్ సన్ స్క్రీన్ అవుతుంది కంపల్సరీ. ఓకే. ఇది మనకి స్కిన్లో అబ్జర్వ్ అవ్వడానికి కొంచెం టైం ఎందుకు పడుతుందంటే నేను చాలా ఎక్కువ తీసుకొని మీకు అప్లై చేస్తున్నాను కాబట్టి యూజువల్గా ఫేస్ మీద అంత టైం ఏం పట్టదు. ఈజీగానే అయిపోతుంది. సో, ఎప్పుడైనా మీరు సన్ స్క్రీన్ రాసేటప్పుడు ఎన్ని ఫింగర్స్ యూజ్ చేయాలి? 2 ఫింగర్స్. అట్లీస్ట్ 2 ఫింగర్స్ యూజ్ చేయడానికి ట్రై చేయండి. ఓకే. నెక్స్ట్ రౌండ్ ల్యాబ్ విచ్ ఈజ్ రియల్లీ ఫేమస్ ఇన్ కొరియా. ఇది కొరియాలో రియల్గా ఫేమస్ అయింది. మనకి గ్లోబల్లో ఫేమస్ అయినాయి మిగిలినవి. ఇది మాత్రం రియల్గా కొరియాలో ఫేమస్ అంట ఈ రౌండ్ ల్యాబ్ అనేది. సో, ఇదేంటి? ఇది ఎవరికి సూట్ అయ్యిద్ది? దీనిలో ఏమి ఇంగ్రీడియంట్ లిస్ట్ ఉందనేది నేను ఇప్పుడు చెప్తాను. ఫస్ట్ ఇది మీకు డ్రై స్కిన్ అయినా, డీహైడ్రేషన్ స్కిన్ అయినా మీకు సూట్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే దీనిలో ఎక్కువ హైడ్రేషన్ ఇచ్చేవే ఎక్కువ ఉన్నాయి. కొంచెం హైడ్రేటింగ్ అనిపిస్తుంది ప్రోడక్ట్. మీలో కూడా ఎవరికంటే కొంచెం గ్లో వద్దు అనుకున్న వాళ్ళకి ఇప్పుడు వీడి టెక్స్చర్లో సిల్వర్ ఫాయిల్ ఇచ్చాడు. మోస్ట్ ఆఫ్ ద అన్నిట్లో ఇస్తాడు మనకి. ఎందుకంటే ప్రోడక్ట్ అనేది స్టెబిలైజ్డ్గా ఉండాలి కాబట్టి, అంటే ఫ్రెష్గా ఉండాలి కాబట్టి ఇస్తాడు. విచ్ ఐ లైక్ ఇట్. ఓకే. ఇప్పుడు మనం దీని టెక్స్చర్ చూద్దాం. ఇది మనకి సేమ్ లైక్
బీఓజే లాగే అనిపిస్తుంది టెక్స్చర్, అంటే ఫస్ట్ లైట్ వర్షన్ కాకుండా సెకండ్ వర్షన్ ఉంది కదా అలాగే అనిపిస్తుంది. కానీ ఇంకొంచెం హైడ్రేషన్ సైడ్ ఉంటుంది కాబట్టి ఇది డ్రై స్కిన్ పీపుల్కి సూట్ అయ్యిద్ది. ఇది మీకు క్లారిటీగా చూపిస్తాను. ఇంగ్రీడియంట్ లిస్ట్ అయితే సూపర్, అసలు అన్ని మోడర్న్ ఫిల్టర్స్ యూజ్ చేశారు. బెస్ట్ సన్ స్క్రీన్ అని చెప్పొచ్చు. ఇంగ్రీడియంట్స్ వైజ్ అయితే ఇప్పుడు దా చూపించిన అన్నిట్లో రౌండ్ ల్యాబ్ ఇస్తే బెస్ట్ వన్ ఇంగ్రీడియంట్ లిస్ట్ వైజ్ వస్తే. అంటే అంత మోడర్న్ ఫిల్టర్స్ యూజ్ చేశారు. మన అన్ని బిగ్ మాలిక్యూల్సే, మన బ్లడ్లో కలవు, మన స్కిన్ పెనిట్రేషన్ చేసుకోకూడదు అనమాట సన్ స్క్రీన్ ఎప్పుడు. సో అందుకని బెస్ట్. సో చూసారు కదా, ఇది మీకు నేను కొంచెం తీసుకోబట్టి ఇలా అనిపిస్తుంది. ఇది డ్రై స్కిన్ పీపుల్కి ఫర్ షూర్గా సూట్ అయ్యిద్ది. మీకు అసలు మీ స్కిన్ మీలాగే ఉండాలి, ఏం రాసుకున్నట్టు అంతగా తెలియకూడదు అని ఫీల్ అయిన వాళ్ళకి మీరు గో విత్ రౌండ్ ల్యాబ్ సూట్ అయ్యిద్ది. సో మీరు ఈ 3 చూస్తున్నారా, అసలు ఇందాక కనిపిస్తుంది, ఇప్పుడు చూసారా 3 ఒకేలాగా, అంటే మంచిగా ఇందాక ఏమి రాయనట్టే ఉంది కదా అలాగే ఉంటుంది ఫేస్ మీద కూడా. ఇది కొంచెం గ్లో ఎక్కువ ఉంటుంది, ఇది ఇంకొంచెం గ్లో ఎక్కువ ఉంటుంది, అది అస్సలు ఉండదు. సో మీరు అలా చూస్ చేసుకోండి. ఇప్పుడు నెక్స్ట్ మాకు లేదు కొంచెం గ్లో కావాలి అని ఫీల్ అయిన వాళ్ళకి ఇది మన క్లెయిర్స్ నుంచి వాళ్ళ ఎయిర్ ఫిట్ సన్ స్క్రీన్. సో ఇదేంటంటే కొంచెం లిటిల్ బిట్, చాలా లిటిల్ బిట్ ఒక క్రీమ్ కలర్లో ఉంటుంది. ఇది క్రీమ్ కలర్ అంటే ఐడియా ఉంది కదా, లిటిల్ బిట్ ఎల్లో యాడ్ అయ్యి వైట్లో అలా ఉంటుంది దీని క్రీమ్ టెక్స్చర్. ఇది ఎక్స్ట్రీమ్లీ డ్రై స్కిన్ వాళ్ళకి గ్లో కావాలి అనుకున్న వాళ్ళకి గో విత్ దిస్. ఎందుకంటే దీనిలో మాయిశ్చరైజింగ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి, హైడ్రేషన్ కన్నా మాయిశ్చరైజింగ్ ఎక్కువ ఉంటుంది. సో మీరు దీన్ని ట్రై చేయండి. కానీ దీనిలో మైనస్ ఏంటంటే లిటిల్ బిట్ ఒక ఫిల్టర్, ఓల్డ్ ఫిల్టర్ కొంచెం యాడ్ చేశారు. అండ్ నెక్స్ట్ ఇది ఇసిండ్రీ ఇది వాటరీ జెల్ సన్ స్క్రీన్. వీళ్ళ ప్యాకేజింగ్ ఈజ్ మై మోస్ట్ ఫేవరెట్. మనకు ప్రోడక్ట్ అంతా అయిపోయినా కూడా నీట్గా బయటకు వస్తుంది అనమాట. సో ప్యాకేజింగ్ చాలా బాగుంటుంది. యాక్చువల్లీ ఫస్ట్ నా ఫేవరెట్ సన్ స్క్రీన్ అంటే ఇదే. బట్ స్టిల్ దీనిలో ఒక ఓల్డ్ ఫిల్టర్ ఉంది కాబట్టి ఎందుకు మనం ఎంకరేజ్ చేయాలి, న్యూ ఫిల్టర్స్ని కొంటూ ఉంటే అప్పుడు మనకి అమ్మేవాళ్ళు కూడా అట్లాగే ట్రై చేస్తారు. ఇప్పుడు కొరియన్ సన్ స్క్రీన్స్ మీద మనం పడుతున్నాం కాబట్టి మన ఇండియన్ సన్ స్క్రీన్స్ వాళ్ళందరూ కొంచెం అవేర్నెస్ వచ్చి మన సన్ స్క్రీన్ అంటే ఎదవరకులా కాదు అనేలా చేస్తున్నారు కదా, అంటే లైట్ వెయిట్. కాకపోతే ఇంగ్రీడియంట్ లిస్ట్ మన వాళ్ళకి ఐడియా లేదు, ఉండదని వాళ్ళు మోస్ట్లీ అన్నింటిలో కలిపేస్తున్నారు. అది కూడా ఐడియా వచ్చేసింది అనుకోండి మనకి, వాళ్ళు మార్చేస్తారు. అదే మారాలని నేను అనుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ దీని టెక్స్చర్ చూపిస్తాను. ఇది కాంబినేషన్ స్కిన్ పీపుల్కి సూట్ అయ్యిద్ది. అంటే కాంబినేషన్ స్కిన్ పీపుల్ ఎవరైతే నాకు గ్లో కావాలి అని ఫీల్ అవుతారు కదా, కాంబినేషన్ స్కిన్ పీపుల్లో వాళ్ళకి ఇది సూట్ అయ్యిద్ది. బాగుంటుంది, చాలా మంచి 8 టైప్స్ ఆఫ్ హైల్యూరానిక్ యాసిడ్స్ ఉంటాయి. ఇంకా ఇన్ డీటెయిల్గా దీని గురించి మన కంపారిజన్ వీడియోలో మెన్షన్ చేశాను, చూడండి. ఎస్, ఇట్ ఈస్ లిటిల్ బిట్ గ్లో. అండ్ నెక్స్ట్ కాసరెక్స్ అల్ట్రా లైట్ సన్ స్క్రీన్, ఇన్విజిబుల్ సన్ స్క్రీన్. ఇది ఆయిలీ స్కిన్ పీపుల్కి కొంచెం గ్లో ఇవ్వడానికి సూట్ అయ్యిద్ది. అలాగే సెన్సిటివ్ స్కిన్ పీపుల్కి కూడా ఇది మంచిగా యూజ్ అయ్యిద్ది. దీనిలో ఇంగ్రీడియంట్ లిస్ట్ అన్ని న్యూ ఫిల్టర్సే. ఇందాక నేను చూపించిన 2 ఒక్కొక్క దానిలో లిటిల్ బిట్ అయినా యాడ్ అయినాయి. ఓల్డ్ ఫిల్టర్ అనేది ఎక్స్ట్రీమ్లీ యాడ్ అవ్వలేదు మన ఇండియన్ సన్ స్క్రీన్ లాగా, లిటిల్ బిట్ అంతే. దీని ప్యాకేజింగ్ నాకు అస్సలు ఇష్టం ఉండదు, ఎందుకంటే ఓపెన్ చేయగానే స్పిల్ అవుతూ ఉంటుంది ప్రోడక్ట్ అంతా, విచ్ ఐ హేట్. ఇంగ్రీడియంట్ వైజ్ ఇట్ ఈస్ గుడ్. ఓకే, దీని టెక్స్చర్ కూడా మీకు చూపిస్తాను. ఇది మరీ అంత లైట్ వెయిట్ ఉండదు, అలా మరీ క్రీమీ ఉండదు, బట్ కొంచెం గ్లో ఇవ్వడానికి వాటరీ గ్లో ఉంటుంది దీనిలో. సో ఇది గ్లో ఎవరికి ఇస్తుంది, కాంబినేషన్ టు ఆయిలీ స్కిన్ పీపుల్కి కొంచెం గ్లో కావాలనుకునే వాళ్ళు గో విత్ కాసరెక్స్ ఇన్విజిబుల్ సన్ స్క్రీన్. మీకు అన్నీ ఇప్పుడు ఇక్కడ నేను 1 మినిట్ అయ్యాక చూపిస్తున్నా ఏవి ఎలా ఉంటాయి మన ఫేస్ మీద అని. చూసారా, అసలు ఇదైతే ఏమీ లేనట్టుంది, అందుకే ఆయిలీ స్కిన్ పీపుల్కి అని చెప్పాను. ఇది కొంచెం ఉంటుంది, మీరు రాసినప్పుడు కొంచెం హైడ్రేటింగ్ సైడే ఉంటుంది. అండ్ ఇది ఎక్స్ట్రీమ్లీ డ్రై స్కిన్ పీపుల్కి సూట్ అయ్యిద్ది. అండ్ ఇది కాంబినేషన్ స్కిన్ పీపుల్కి గ్లో కోసం, ఇది ఆయిలీ టు నార్మల్ స్కిన్ పీపుల్కి. అందరికీ టాటా. ఇలాంటి మరిన్ని హానెస్ట్ రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.